యాంటీ క్రైస్ట్. కష్టకాలం ప్రారంభం. ప్రపంచం ఇప్పుడు శాంతిని కోరుకుంటుంది. యుద్ధాలు, ఆర్థిక సమస్యలు, భయం ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక నాయకుడు ప్రపంచం ముందుకు వస్తాడు. అతను శాంతి తీసుకొస్తానని చెబుతాడు. కానీ బైబిల్ ప్రకారం అతను రక్షకుడు కాదు, అతనే యాంటీ క్రైస్ట్. బైబిల్ ప్రకారం చివరి కాలంలో 7 సంవత్సరాలు కష్టకాలం ప్రారంభమవుతుంది. ఈ కాలం గురించి ముఖ్యంగా డానియల్ మరియు రెవల్యూషన్ పుస్తకాల్లో ప్రవచనం ఉంది. ఈ కష్టకాల ప్రారంభంలో ఒక ప్రపంచ నాయకుడు ఎదుగుతాడు. అతను ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్టు కనిపిస్తాడు. యాంటీ క్రైస్ట్ రైస్. బైబిల్ ప్రకారం అతను ఇలా ఎదుగుతాడు. ప్రపంచంలో యుద్ధాలు, రాజకీయ అస్థిరత పెరిగినప్పుడు అతను శాంతి నాయకుడిగా కనిపిస్తాడు. అతను చాలా తెలివైన నాయకుడు. ప్రజలను ప్రభావితం చేసే శక్తి అతనికి ఉంటుంది. దానియేలు 9:27 ప్రకారం అతను ఒక పెద్ద శాంతి ఒప్పందం చేస్తాడు. ఈ ఒప్పందం ట్రిబులేషన్ ప్రారంభానికి ముఖ్యమైన సంకేతంగా భావించబడుతుంది. బైబిల్ క్లూస్. డానియల్ ఒక లిటిల్ హార్న్ గురించి చెప్పాడు. చివరికి అది పెద్ద శక్తిగా మారుతుంది. జాన్ ద అపోస్టల్స్ హెచ్చరించాడు, చివరి కాలంలో ఒక ప్రధాన యాంటీక్రైస్ట్ వస్తాడని. ప్రకటన 13 ప్రకారం అతడు ప్రపంచాన్ని మోసం చేసే అధికారాన్ని పొందుతాడు. మొదట ప్రపంచం అతని రక్షకుడిగా చూస్తుంది, కానీ 3 సంవత్సరాల తర్వాత అతని నిజ స్వరూపం బయటపడుతుంది. అప్పుడు ప్రారంభమవుతుంది ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయంకరమైన కాలం. యాంటీ క్రైస్ట్ నిజంగా ఏం చేస్తారు? మార్క్ ఆఫ్ ద బీస్ట్ అంటే ఏమిటి? తదుపరి వీడియోలో తెలుసుకుందాం.